ప్రకృతి రక్షణ కవచాలుగా నిలిచే మరాడవులు ఇప్పుడు మృత్యుపాతంలో చిక్కుకున్నాయి. బాపట్ల జిల్లా పెదగంజాం పల్లెపాలెం వద్ద సముద్ర తీరం కబ్జా కోరల్లో చిక్కి విలువెల్లాడుతోంది. బడాబాబుల అధికారులను ముడుపులతో లోబర్చుకుని జీవ వైవిధ్యాన్ని నిలువునా పూర్తి చేస్తున్నారు. మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తూ సాగుతున్న ఈ అక్రమ రొయ్యల చెరువుల దందాపై ఇప్పుడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పల్లెపాలెం సుమారు 600 మత్స్యకార కుటుంబాలకు జీవనాధారం. రొంపేరు కాలువ, పిల్ల కాలువలో చేపలు పట్టుకుంటూ ఈ కుటుంబాలు బతుకుతున్నాయి. ఇక్కడి మరాడవులు కేవలం చెట్లు మాత్రమే కాదు, తీర ప్రాంతానికి రక్షణ కోడలు. ఇవి జీవ వైవిధ్యాన్ని కాపాడతాయి, చేపల సంతానోత్పత్తికి కేంద్రాలుగా నిలుస్తాయి. ప్రకృతి విపత్తుల సమయంలో సముద్ర అలల ఉధృతిని తగ్గించే రక్షణ కవచాలివి. బాపట్లకు చెందిన ఓ వ్యక్తి అధికారుల అండదండలతో ఈ ప్రభుత్వ భూములను, మరాడవులను పూర్తిగా ధ్వంసం చేశారు. మురుగు కాలువలను సైతం పూడ్చివేసి అక్రమంగా రొయ్యల చెరువుల నిర్మాణానికి తెగబడ్డారు. స్థానికులు అడ్డుకున్న ఆగని ఈ అకృత్యాలపై పల్లెపాలానికి చెందిన వల్లపని ఉదయభాస్కర్ అనే మత్స్యకారుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. కోస్టల్ రెగ్యులరైజేషన్ జోన్ నిబంధనలను తొంగలో తొక్కి సాగిస్తున్న ఈ నిర్మాణాలపై న్యాయస్థానం సీరియస్ అయింది. ఉదయభాస్కర్ ఫిర్యాదును స్వీకరించిన హైకోర్టు తక్షణమే రొయ్యల చెరువుల నిర్మాణాన్ని నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై 3 నెలలుగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. న్యాయస్థానం జోక్యంతోనైనా మరాడవుల విధ్వంసం అవుతుందా, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.